మేకింగ్ లోనే కాదు ప్రమోషన్స్ లోనూ జక్కన్న రేంజ్ ని ఎవ్వరూ టచ్ చేయలేరు. అప్డేట్స్ తో సంబంధం లేకుండా అప్కమింగ్ సినిమాని వార్తల్లో ఉంచడంలో రాజమౌళిని మించిన వారు ఎవ్వరూ ఉండరు. వారణాసి రిలీజ్ కి ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నా ఆల్రెడీ ఏదో ఒక అప్డేట్ తో వార్తల్లో కనిపిస్తూనే ఉంది ఈ సినిమా. తాజాగా ఈ సినిమా గ్లోబల్ ప్రమోషన్స్ ప్లానింగ్ కి సంబంధించిన అప్డేట్ నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ అవుతోంది. దర్శకధీరుడు రాజమౌళి కెప్టెన్సీలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న గ్లోబల్ మూవీ వారణాసి టీజర్ రిలీజ్ దగ్గర నుంచి ఈ సినిమా టాప్ లో ట్రెండ్ అవుతూనే ఉంది. తాజాగా ఆ అంచనాలను మరింత పెంచే అప్డేట్ ఒకటి రివీల్ అయింది. ఈ సినిమాను గ్లోబల్ గా ప్రమోట్ చేసేందుకు స్కై బ్లూ సినిమాటిక్స్ అనే సంస్థతో కలిసి వర్క్ చేస్తున్నారు రాజమౌళి. తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్, దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఎన్నో ప్రతిష్టాత్మక హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన స్కై బ్లూ సినిమాటిక్స్ సంస్థ వారణాసి మూవీ బ్రాండ్ ఇంటిగ్రేషన్ బాధ్యతలు కూడా తీసుకుంటోంది. బ్రాండ్ ఇంటిగ్రేషన్ అంటే సినిమాలో కనిపించే కార్లు, గ్యాడ్జెట్స్, కాస్ట్యూమ్స్ ఇలా రకరకాల వస్తువుల బ్రాండ్స్ కు సంబంధించిన ప్రమోషన్ విషయాలు ఈ సంస్థ చూసుకుంటుంది. బ్రాండ్స్ విషయంలోనే కాదు, అప్డేట్స్ విషయంలోనూ గ్లోబల్ రీచ్ ఉండేలా చూసుకుంటున్నారు జక్కన్న. అందుకే ప్రతి చిన్న విషయాన్ని ప్రియాంక చోప్రా ద్వారానే రివీల్ చేస్తున్నారు. ముఖ్యంగా షూటింగ్ అప్డేట్స్ కు సంబంధించి ప్రతి విషయాన్ని పీసీనే అనఫిషియల్ గా లీక్ చేస్తూ వస్తున్నారు. రీసెంట్ గా జార్జియా షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసిన వారణాసి టీం త్వరలో మరో కీ షెడ్యూల్ కు రెడీ అవుతోంది. ప్రపంచంలోని అత్యంత చలి ప్రదేశం అంటార్కిటికాలో షూటింగ్ చేయబోతోంది. ఇప్పటికే ఏడాదిన్నరగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా ట్రెండ్ లో ఎక్కువగా పీరియాడిక్ డ్రామాలే వస్తూ ఉండటంతో హీరోయిన్ క్యారెక్టర్ తోనూ ప్రయోగాలు చేస్తున్నారు మేకర్స్. ముఖ్యంగా బాహుబలి ప్రభావం అప్కమింగ్ సినిమాల మీద గట్టిగానే కనిపిస్తోంది. రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాల్లో హీరోయిన్ల లుక్ విషయంలో చర్చ జరుగుతోంది. తమన్నా కెరీర్ లో మైల్ స్టోన్ లాంటి మూవీ బాహుబలి. అప్పటి వరకు గ్లామర్ రోల్స్ లోనే కనిపించిన మిల్కీ బ్యూటీ ఆ సినిమా కోసం ఫస్ట్ టైం యాక్షన్ సీన్స్ లో నటించారు. అడవుల్లో ఉండి పోరాటం చేసే అమ్మాయిగా డిఫరెంట్ లుక్ లో ఆకట్టుకున్నారు. అందుకే ఇప్పటికీ అవంతికగా తమన్నా లుక్ గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. టాలీవుడ్ మేకర్స్ కూడా అవంతిక క్యారెక్టర్ క్రియేట్ చేసిన వైబ్ నుంచి బయటికి రాలేకపోతున్నారు. అందుకే పీరియాడిక్ జానర్ లో రూపొందుతోన్న సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్ అంటే అవంతిక ఇన్స్పిరేషన్ తోనే లుక్ డిజైన్ చేస్తున్నారు. తాజాగా గోపీచంద్ నెక్స్ట్ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న రీతు వర్మ లుక్ రివీల్ చేశారు మేకర్స్. ఆ లుక్ చూసి తమన్నను చూసినట్టే ఉందంటున్నారు నెటిజన్స్. ఆ మధ్య స్వయంభూ సినిమాలో సంయుక్త లుక్ రివీల్ చేసింది మూవీ టీం. ఆ లుక్ కూడా తమన్నా క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ తోనే డిజైన్ చేసినట్టుగా ఉందన్న టాక్ వినిపించింది. ఇలా అప్కమింగ్ మూవీ లిస్ట్ లో హీరోయిన్ క్యారెక్టర్స్ అన్నీ తమన్నాను గుర్తు చేస్తుండటంతో మిల్కీ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రభాస్ లైనప్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ స్పిరిట్. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైంది. తొలి స్కెడ్యూల్ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న మేకర్స్ నెక్స్ట్ స్కెడ్యూల్ ని త్వరలో ప్రారంభించబోతున్నారు. ఈ టైంలో స్పిరిట్ కంటెంట్ కి సంబంధించిన న్యూస్ నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవుతున్నాయి. ది రాజాసాబ్ మూవీతో నిరాశపరిచిన ప్రభాస్ ప్రెజెంట్ 2 సినిమాలతో బిజీగా ఉన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో స్పిరిట్ సినిమాలు చేస్తున్నారు. వీటిలో ఫౌజీ కంటెంట్ విషయంలో ఆల్రెడీ క్లారిటీ ఉంది. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ప్రేమ కథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఇక స్పిరిట్ కంటెంట్ విషయంలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా యానిమల్ తరహాలోనే హై యాక్షన్ ఎంటర్టైనర్ అన్న టాక్ వినిపిస్తోంది. కానీ లేటెస్ట్ అప్డేట్స్ స్పిరిట్ కథ విషయంలో కొత్త పాయింట్స్ తెర మీదకు తీసుకొచ్చాయి. ఈ సినిమా జస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మాత్రమే కాదన్నది లేటెస్ట్ అప్డేట్. సందీప్ తరహా రూత్లెస్ యాక్షన్ సీన్స్ ఉన్నా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకుంటున్నారట దర్శకుడు. ముఖ్యంగా ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసే మాస్ ఎలివేషన్స్ తో పాటు పంచ్ డైలాగ్స్, మాస్ డాన్సులు కూడా పుష్కలంగా ఉండేలా చూసుకుంటున్నారు. అంతేకాదు తృప్తి గ్లామర్ షో కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. షూటింగ్ కి బ్రేక్ ఇచ్చినా స్పిరిట్ ప్రొడక్షన్ పనులు మాత్రం ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఇప్పటికే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఆల్రెడీ 2 పాటలు రాయడం కూడా పూర్తయిందని అనంత శ్రీరామ్ చెప్పారు. షూటింగ్ కూడా ఇంతే స్పీడ్గా పూర్తి చేసి వచ్చే ఏడాది మార్చి 5న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా దాసరి నారాయణరావు శిష్యులే కనిపించేవారు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుంచి కొత్త తరం దర్శకులు ఇండస్ట్రీని రూల్ చేశారు. ఈ ఇద్దరి తర్వాత ఇండస్ట్రీకి భారీగా కొత్త టాలెంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరు.
మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఓ దర్శకుడు స్కూల్ నుంచి టాలెంటెడ్ డైరెక్టర్స్ వెండితెర మీదకి వస్తున్నారు. కెరీర్ ఎర్లీ డేస్లోనే గురువుతో పోటీ పడే స్థాయిలో బజ్ క్రియేట్ చేస్తున్నారు. 1-2 సినిమాల అనుభవంతోనే పాన్ ఇండియా ట్రెండ్లోకి అడుగుపెడుతున్నారు ఈ జనరేషన్ దర్శకులు. బుచ్చిబాబు, శ్రీకాంత్ ఓదెల, కార్తీక్ దండు లాంటి డైరెక్టర్స్ క్రేజీ ప్రాజెక్ట్స్తో ఊరిస్తున్నారు. అంతేకాదు రొటీన్ కమర్షియల్ సినిమాలతో సేఫ్ గేమ్ ఆడకుండా డిఫరెంట్ జానరస్ ట్రై చేస్తూ ఇండస్ట్రీకి కొత్త దారి చూపిస్తున్నారు. ఆ డైరెక్టర్స్ మధ్య మరో కనెక్షన్ కూడా ఉంది. వీళ్ళంతా ఒకే స్కూల్ నుంచి ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. లెక్కల మాస్టర్ సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చిన ఈ దర్శకులు వెండితెర మీద కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. తొలి సినిమాతోనే తామేంటో ప్రూవ్ చేసుకుని 2 ప్రాజెక్ట్స్ని భారీగా ప్లాన్ చేస్తున్నారు. తొలి సినిమా ఉప్పెనతోనే 100 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు రెండో సినిమానే రామ్ చరణ్ హీరోగా రూపొందిస్తున్నారు. దసరా సినిమాతో నానిని డిఫరెంట్గా ప్రజెంట్ చేసిన శ్రీకాంత్ ఓదెల అదే కాంబినేషన్లో మరింత క్రేజీగా ది ప్యారడైజ్ సినిమాని పట్టాలెక్కించారు. విరూపాక్ష మూవీతో థ్రిల్లింగ్ సక్సెస్ అందుకున్న కార్తీక్ దండు కూడా నాగచైతన్య హీరోగా వృషకర్మ సినిమాని రూపొందిస్తున్నారు. ఒకే స్కూల్ నుంచి వచ్చిన దర్శకులు వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేయటం, అది కూడా డిఫరెంట్ జానరాస్ ట్రై చేస్తుండడంతో ఇండస్ట్రీలో సుకుమార్ శిష్యుల గురించి స్పెషల్గా మాట్లాడుకుంటున్నారు. అనుకున్న డేట్ కన్నా ఎర్లీగానే రిలీజ్ అవుతున్నా ఏ మాత్రం తడబడకుండా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తోంది ఉస్తాద్ భగత్ సింగ్ టీం. ఆల్రెడీ సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి కావడంతో ఇక అసలు సందడి మొదలు కానుంది. ముఖ్యంగా పబ్లిసిటీ విషయంలో మూవీ టీమ్ స్ట్రాటజీ ఇండస్ట్రీ సర్కిల్స్లో హాట్ టాపిక్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కాంబినేషన్ కావడంతో ఉస్తాద్ మీద భారీ అంచనాలున్నాయి. ప్రమోషన్స్ తో ఆ ఎక్స్పెక్టేషన్స్ ను మరింత పీక్స్ కు తీసుకువెళ్తోంది మూవీ టీం. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్ అంతా పవన్ సెంట్రిక్ గానే సాగుతోంది. పవన్ బయటకు రాకపోయినా ఓజీకి వర్కౌట్ అయిన పవన్ స్వాగ్ యాటిట్యూడ్ ను ఈ సినిమా విషయంలోనూ క్యాష్ చేసుకుంటున్నారు. అందుకే ఇప్పటి వరకు ఇచ్చిన ప్రతి అప్డేట్లోనూ పవన్ యాటిట్యూడ్ మీదే ఎక్కువగా ఫోకస్ చేశారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన కాలరే ఎత్తర సాంగ్ ప్రోమో కూడా పవన్ క్యారెక్టరైజేషన్ ను ఎలివేట్ చేసేలాగే ఉంది. ఆల్రెడీ రిలీజ్ అయిన టీజర్స్ దేఖ్ లేంగే సాలా, ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్స్ కూడా సినిమా మీద అంచనాలను పీక్స్ కు తీసుకువెళ్లాయి. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పేరు నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవుతోంది. యూబైఎస్ సర్టిఫికెట్ తో సెన్సార్ పూర్తి చేసుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేశారు మేకర్స్. చాలా రోజుల తర్వాత వింటేజ్ పవన్ ను చూసేందుకు ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కోలీవుడ్ టాప్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ 4 దశాబ్దాల తర్వాత మళ్ళీ కలిసి నటిస్తున్నారు. ఆల్రెడీ అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీ షూటింగ్, రిలీజ్ విషయంలో పక్కా ప్లాన్ సిద్ధం చేస్తున్నారు మేకర్స్. ఇంతకీ ఈ క్రేజీ మల్టీ స్టారర్ విషయంలో యూనిట్ స్ట్రాటజీ ఏంటి? ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న కమల్, రజనీ మల్టీస్టారర్ కు సంబంధించి రీసెంట్ గా అఫీషియల్ క్లారిటీ వచ్చింది. 4 దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు లెజెండ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఎంతో మంది దర్శకుల పేర్లు తెర మీదకి వచ్చినా ఫైనల్ గా ఈ గోల్డెన్ ఛాన్స్ నెల్సన్ కు దక్కింది. ప్రెజెంట్ రజనీ హీరోగా జైలర్ 2 రూపొందిస్తున్న నెల్సన్ ఆ సినిమా పూర్తయిన వెంటనే ఈ అక్టోబర్లోనే మల్టీ స్టారర్ ను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. భారీ స్టార్ కాస్ట్ తో, బిగ్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మల్టీ స్టారర్ మూవీని రికార్డ్ టైంలో ఫినిష్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. అన్ని అనుకున్నట్టుగా జరిగితే వచ్చే ఏడాది దీపావళికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ట్రై చేస్తున్నారు. ఇంత హడావిడిగా సినిమాను పూర్తి చేయడం వెనుక మరో రీజన్ కూడా ఉంది. వచ్చే ఏడాది తమిళనాట ఎన్నికలు జరగనున్నాయి. కమల్ హాసన్ ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయాల్లో లేకపోయినా ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రజనీ ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నారు అన్న చర్చ మాత్రం జరుగుతూనే ఉంటుంది. అందుకే ఎలక్షన్ హీట్ మొదలయ్యేసరికి ఇద్దరు హీరోల షూటింగ్ అంతా పూర్తి చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి ఈ ప్లానింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. సో చూసారుగా, ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.